పోచారం కాడ బ్రిడ్జ్ మీద మస్తు నీళ్లు ఉన్నాయి అంటే చూసొద్దామని వచ్చిన పోచారం డ్యామ్ కాడికి వచ్చినాము. కళ్ళకు పండుగ లెక్క అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇది 2 జిల్లాలకు నీళ్లు పోతాయి. ఇళ్ళకెంచి ఒకటి మెదక్ జిల్లాకు, ఇంకొకటి కామారెడ్డి జిల్లాకు. ఆడ మనం పైన నీలబడి క్లాక్ టవర్ మీద నీలబడి చూస్తే మొత్తం ఇది అంతా కనబడ్డది కదా. ఆ చెర్లకెంచి వస్తున్న నీళ్లు మత్తెడ దుంకిగో ముద్దుగా ఎట్లా పోతున్నాయి చూడండి. ఆహా ఏకదమ్ అనిపిస్తున్నది కదా. అగో ఆ పోరాడు చూడండి అమ్మ సంటోడు ఆడైతే ముద్దుగా నీళ్ళ కిందనే కూర్చున్నాడు. ఇక ఈ బుడదాన్ని తీసుకొని వీళ్ళు వచ్చిండ్రు. ఆడ ఏమో తెచ్చుకున్నారు, ముద్దుగా గిన్నెలు పెట్టుకున్నారు, తిన్నారు, ఆడుకుంటున్నారు. చూస్తుంటే మంచిగా అనిపిస్తున్నది. మెల్లగా నీళ్ళ కాడికి పోదామండి. జారుతున్నది పైలం అన్నారు కానీ గన్ని నీళ్ళు పడ్డాక జారకుంటే ఎట్లుంటుంది. మామూలుగా మన ఇంట్లో కొంచెమంత పదన ఉంటేనే జారుతున్నది జాగ్రత్త జాగ్రత్త అనుకుంటాం కదా. ఇక 24 గంటలు నీళ్ళు ఇట్లా పోతూనే ఉన్నాయి. మరి ఖచ్చితంగా జారుతుంది. జాగ్రత్తగా పోవాలి, గట్టిగా అడుగులు అడిగేసుకుంటూ పోవాలి. ఆహా ఓహో మెల్లగా నీళ్ళ కాడికి వచ్చినా అరే రే నీళ్ళలా ఎదురు అబ్బాయి ఇవి కొర్రమట్టలు. ఎందుకంటే నీళ్లకు ఎదురెక్కుతున్న చేపలు అంటే అవి కొర్రమట్టలు. మామూలు చేపలు అయితే అటే తుస్సుమని వెళ్ళిపోతాయి. నీళ్ళకి ఎదురు ఈదుతున్నాయి అంటే అవి కొర్రమట్టలు. భార్య కొడుకు భర్త ముగ్గురు కలిసి నిమ్మలంగా నీళ్ళ కాడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సప్పుడు చూడండి. ఆహా మంచిగా అనిపిస్తున్నది. నీళ్ళు నూకేస్తున్నాయి ఇట్లా మనల్ని. ఓహో చిన్న స్పీడ్గా వస్తలేవు అమ్మ, మస్తు స్పీడ్గా వస్తున్నాయి నీళ్ళు. కింద చూడండి పాలధారాలు లెక్క మంచిగా అనిపిస్తుంది కదా. కానీ మొత్తం నీళ్ళు వచ్చి మీద పడుతున్నాయి. మెల్లగా అందక పోదాం పండి. అయితే ఈడైతే పెద్ద జారతలేదు కానీ నీళ్ళ కాడ నిలబడ్డారు. ఈ బుడ్డోడిని చూడండి, వీడు మెల్లగా దొంగ లెక్క లోపలికి నిలబడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. ఏడికెంచిరా? ఈసీఎల్ నుంచి. ఓయమ్మా హైదరాబాద్ ఈసీఎలా? అవును. మరి ఎప్పుడు వచ్చిండ్రు మీరు? అమ్మవారి దగ్గరికి వచ్చాము దర్శనానికి. అక్కడ దర్శనం లేదు కదా, సరే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ పోచారం డ్యామ్ బాగుంటుందంటే తీసుకొచ్చాము. మనం తీసుకొని వచ్చిండ్రు. ఎట్లా వచ్చిండ్రమ్మా? వెహికల్ వచ్చింది. ముగ్గురం మంచి పని చేసిండ్రు. వాడు ఆడుకున్నంతసేపు ఆడుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఆడుకుంటాం. అదే ఆడుకున్నంతసేపు ఆడుకోబెట్టాయి. ఇటువంటి నీళ్ళు మళ్ళీ దొరకాయి. ఏం పేరు నీ పేరు? తనుజ్. చదువుకుంటున్నావా? ఏడు చదువుతున్నారా? 7th క్లాస్. 7వ తరగతి చదువుతున్నా. బాగా అనిపిస్తుందా బిడ్డ? స్కూల్ ఫ్రెండ్స్గా ఎంతసేపటి నుండి ఆడుతున్నావు? చాలాసేపటి నుంచి ఆడుతున్నాం. 1 అవర్ అయింది. మొదటి అమ్మవారి దర్శనానికి దుర్గమ్మ కాడికి వచ్చిందంటే ఏడుపాయలు దుర్గమ్మ కాడికి చెల్లెలు. ఏం పేరు రా నీ పేరు? ఉమా. ఉమా. మీ ఆయన ఏం చేస్తాడు? తను కానిస్టేబుల్ నారాయణగూడ పిఎస్. అన్న ఇక్కడ రా. బాగున్నావా అన్న? బాగున్నాండి. నారాయణగూడ పిఎస్ లో కానిస్టేబుల్. అవునండి. అవును. భార్యను తీసుకొని కొడుకుని తీసుకొని వెళ్ళినాం. ఏడుపాయలకు వచ్చాము. అక్కడ నుండి ఇక్కడ చూద్దామని చెప్పేసి ఇక్కడ ఏడుపాయల దగ్గర వాటర్ ఫ్లోటింగ్ చాలా ఉంది. పోలీసు డిపార్ట్మెంట్ కదా నడున్నాడు. ఇక చాలా అనకు వాడిని ఆడుకొని సేపు. అదే సిటీ ఎట్లా ఉంటుందండి, సిటీ వాతావరణం ఎట్లా ఉంటుంది, అందుకని కొద్దిగా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి వచ్చాము. ప్రశాంతంగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిజంగానే మరి కూరలకు సంతోషం అంటే సంతోషం ఇట్లనే ఉంటుంది. ఎప్పుడో వీక్లీ వన్స్ స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తాం కదా, అలాంటిది ఇక్కడ చూస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత ధైర్యంగా పోతున్నారు చూడండి. మెల్లగా అవతలికి పోతారు, యువతలకి వస్తారంట. బాగున్నావా అన్న? ఎవరు అన్న? నమస్తే. ఏం పేరన్నా? క్రిస్టఫర్. మాది రాగోపల్లి అక్క. ఎవరెవరిని తీసుకొని వచ్చినావన్నా? వేరే పని మీద పోతున్నాం, ఇట్లా చూసిపోదామని వచ్చినాం అక్క. మంచిగుందా? బాగుంది అక్క. ఫ్యామిలీ తోటి మళ్ళీ మంచిగా పోర్రని ఇట్లా చూసుకొని రావాలా, చూసుకోవాలి. పిల్లలు కూడా చూస్తారు కదా. రాఘోపల్లి. ఏడికి పోతున్నావన్నా? ఏ ఊరు పోతున్నావు? ఇట్లానే మెదక్ పోతున్నా, చూద్దాం ఒకసారి అని ఇట్లా వర్తికి వచ్చినాం అక్క. ఇక్కడ ఇంకొక చిన్న బుడ్డని చూడండి, బుడ్డగాని చూడండి.
నీళ్ళలో మొత్తం తడిసిపోయింది. ఏం పేరు పెట్టా? నీ పేరు ఏం పేరు పెట్టా? భువన్. భువన్. ఏ ఊరు మీది? ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డా? ఏడికెంత వచ్చింది బెట్ట? నువ్వేం చదువుతున్నావు? 8 ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నావా? నాకు సిగ్గైతున్నది. మంచిగా నీళ్ళ కాడ కూరలు ముద్దుగా ఆడుడు చూడుండి అమ్మాగో. ఆడ ముద్దుగా లోపలికి పోతున్నాడా? అద్దాల బీరువాళ్ళకించి బయటకు వచ్చినట్టు వస్తున్నాడు చూడండి అని. ఆహా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. వీడేమో మొత్తం నీళ్ళని నా మీదనే అనుకొని చూడండి ముద్దుగా కూరలు దాచుకుంటున్నారు. నీళ్ళ సందుకెంచి బయటకు వస్తున్నారు, ఆడుకుంటున్నారు మంచిగా. దాగుడు మూతల దండా కోరు వీడి పేరు ఏందన్నట్టున్నది కథ. నడుండి మెల్లగా పోదాముండిగా. నా కాళ్ళ కాడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. అబ్బో అబ్బో అబ్బో. అలుగులు వారుతున్నాయి. పాపనికంతా ఎంజాయ్ చేసుకుంటే ఎట్లా పోతున్నారో చూడండి. అందరు నడుచుడు బ్రిడ్జి మీదకెంచి. కానీ ఈ ఊర్లకెంచి అవతల ఊర్లకు పోవాలనంటే కూడా ఈ బ్రిడ్జి మీదకెంచే పోవాలనంట. కార్లు కూడా పోతున్నాయి ధైర్యంగా ముద్దుగా ఇన్ని నీళ్ళు వస్తుంటే కూడా. ఇక ఎక్క నీళ్ళు వచ్చినాయి అనుకో ఆయనతో ఇక కార్లు పోవు. కానీ నీళ్ళు ఇట్లా నూకేస్తున్నాయి మనల్ని, పోతూనే ఉన్నాయి అటు. అసలు గిసొంటి జాగలకు శనివారము ఆదివారము మంచిగా వచ్చి నిమ్మలంగా పిల్లగాన్ని ఆడిపించుకుంటారు. నా తొంటి ఉంటే కన్నా పోయి కూర్చుంటుంది మధ్యలో. ఇక పోతే పోని నీళ్ళు పోయిన కాడికి పోను అన్నట్టు ఇక్కడ పోయి కూర్చోవచ్చు మనం. మంచిగా ఉంది. అదైతే సింహాసనం లెక్క ఉన్నది. ఇక్కడ పోయి కూర్చోవచ్చు. బాగుంది కదా. కానీ కాళ్ళు చాలా గట్టిగా పెట్టాలి. పోచారము నీళ్ళు మస్తున్నాయి మంచిగా వస్తున్నాయి అంటే ఏందో అనుకున్నా కానీ ఇంత బాగుంటుందని తెలియదు నాకు. నడవండి మెల్లగా నడుస్తున్నాను. కిందికి దిగిన మెల్లగా దిగితే ఈ కుంటలో చూడండి ఏమో చిన్న చేపలు లేవు. పోరలందరూ చేపలంటలనే తలిగిండ్రు. మస్తు వలలేసారు. అన్నీ కొరమటలే గట్టిగా ఉన్నాయి చూడండి నల్లగా. అక్కడ ఎదురుగా చూడండి గోడ మీదకి ఎట్లా ఎగురుతున్నాయో చేపలు. ఓ ఎమ్మనే నీళ్ళకి ఎదురెక్కి పోతాయి ఈ చేపలు. నీళ్ళని పట్టుకొని అగో అట్లా మీదకి ఎక్కుతా ఉన్నాయి. ఒర్రి 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 మస్తు అనిపిస్తున్నది కదా. అయినా కూడా కొన్ని ఎక్కుతున్నాయి గట్టి జర పెద్దగుంటే ఎక్కేస్తాయి. వాటికి చేతనైతే లేదు కానీ. ఇట్లా వచ్చి ఇదంతా చూసి అట్లా చూడండి ఒకసారి. ఆహా మన కళ్ళతోటి మనం ఇట్లా నీళ్ళు దారాలు పడుతుంటే వాటర్ ఫాల్స్ అంటారు కదా. ఇక గిట్ల పడితేనే వాటర్ ఫాల్స్. కాకపోతే మీదకెంచి పడతాయి వాటర్ ఫాల్స్ చెట్లకెంచి కొండలకెంచి. మనకి ఇక్కడ అలుగులు వారి మొత్తం వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి. బాగుంది. ఎటు చూసినా కానీ నీళ్ళే ముద్దుగా అనిపిస్తున్నది. ఆడదాకా పోతున్నాయి నీళ్ళన్నీ. నడవండి అసలు కిందికి వస్తే ఎట్లున్నదా అని చూడడానికి వచ్చినా నీళ్ళు పోయి ఆడదాకా పోదాం రోడ్డు దాకా. మొత్తానికి ఆడికెంచి ఈడు దాకా నీళ్ళు ముద్దుగా మత్తడి దుంకి ఏకదమ్మ అనిపిస్తున్నాయి. ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తుంది. కూరలను తీసుకొని వచ్చి ఆడుకోవాలనంటే మంచిగా ఉంది చూడండి. బాగుంది కదా. ఆడదాకా వాడుతూనే ఉన్నాయి అట్లా మంచిగా. పిల్లలను తీసుకొని టిఫిన్లు కట్టుకొని ముద్దుగా వచ్చే పబ్లిక్ వస్తూనే ఉన్నారు. నీళ్ళతో ఆడుకునేటోళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. అసలు గిన్ని నీళ్ళు వారుతున్నాయి ఇక్కడ ఇంత ముచ్చట ఉన్నది అన్నట్టుగా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది కనిపిస్తలేరు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎండ అయింది కదా. ఎండ బుట్ల కూడా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు దాని పేరేంది? నిత్విక. ఏం చదువుతున్నాను? టెన్త్. ఏడుంటారు మీరు? ఏ ఊరు? రామాయంపేట. ఎప్పుడు
చెప్పిండ్రు ఈడ ఇట్లా నీళ్ళు వాడుతుంది మంచిగా అని? మాకు ఇంతకు ముందు నుంచే తెలుసు, ప్రతి ఇయర్ వస్తాం. ఆ. ప్రతి ఇయర్ వస్తారు మంచిగా, ప్రతి ఇయర్ వస్తారంట. చూసిండ్రా వాళ్ళు చూడండి మొదటిగా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి పోతున్నాడు. కూరలను తీసుకొచ్చి ముద్దుగా కూర్చోబెట్టి నేను ఇంతకుముందు అన్ననా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది, అక్కడ కూర్చుంటాను. ఈడ చాలా జోరుగా వస్తున్నాయి, ఎందుకంటే అటు కొంచెము ఎత్తుంది, ఇటు కొంచెం లొంతుంది. ఈడ మాత్రం చాలా జోరుగా వస్తున్నాయి. బాగుంది. నువ్వేం చదువుతున్నావు చిన్న? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అక్కనపేట్. ఎవరు చెప్పిండ్రు తమ్మి ఇట్లా ఉన్నదని? తెలుసు. ముందు ఎప్పుడైనా వచ్చినవా? ఎన్నిసార్లు వచ్చినావు? ఇది రెండోసారి. రెండోసారి. మళ్ళీ నువ్వు ఒక్కరిని వచ్చిన దోస్తులను తీసుకురావద్దా? ఫ్యామిలీతో వచ్చిన. ఫ్యామిలీతో మళ్ళీ ఒకసారి దోస్తులతో వస్తారా? మంచిగా అనిపిస్తుందా? మంచిగా నీళ్ళలో ఆడిండ్రా? ఆడినాం. జరసేపు ఆడినావా? జరసేపు ఆడినావా? మొత్తం బట్టలు తడిచినాయి. జరసేపే. జరసేపే. కూరలు జరసేపు అంటే 2 గంటలు కదా? అంతే. ముద్దుగా 2 గంటలు ఆడిండంట చూడండి. ఆయన కూడా ఆయనకు తృప్తి తీరలేదు, ఇంకా పచ్చి బట్టలతోటే తిరుగుతున్నాడు. ఇటు సైడ్ పోతే మొత్తము ఎల్లరెడ్డి దిక్కు పోతారు, మనమేమో అటు దిక్కు మెదక నుండి వచ్చినాం కదా, అటు వచ్చిందాము. మనం వచ్చింది అటు బందుకు, ఇదేమో ఇటు వెనక బందుకు. ఒకసారి ఇందాక పోయి చూస్తాం పండి. ఓహో, ఈడొక వాటర్ ఫాల్. మళ్ళా ఇది ఏదైతే ఉన్నదో ఇది జారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళ కాడికి వచ్చినప్పుడు జర ఎంతైనా జాగ్రత్తగానే ఉండాలి. పుసుకున్న జారిపడ్డం ఇంకేం లేదు. ఒక్కసారి ఇడ చేపలను చూడండి, చిక్క 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 ముద్దుగా చేపలని చేపలతో ఆడుకుంటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇగో ఇవన్నీ చేపలే, దబదా ఉరుకుతున్నాయి అవి. వీళ్ళకి ఎంచి ఎట్లు వస్తున్నాయి చూడండి అమ్మా. మొత్తానికి అయితే నడుచుకుంటా అన్ని చేపలని చూసుకుంటూ అవుతుంటే. తమ్ముడు ఏం పేరు నాన్న? తెలీదు చేపల పేర్లు. ఏం పేరు నాన్న? తెలీదు చేపల పేర్లు. నా పేరా విజయ్, ఎక్కడికి ఎంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఏడుంటుంది తమ్మి? నేనా కొండాపూర్. కొండాపూర్ దిక్కుంటారు. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా, బీటెక్. ఎవరెవరు వచ్చింది తమ్మి? నేను మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాము. ఎంతమంది? మేము 5 వచ్చినాము. తమ్మి ఎవరు చెప్పిండ్రు మీకు ఇట్లా వీళ్ళు ఇక్కడనే మెదక్లో ఉంటారు. మీది పోచారమే మెదకే. ఈయన ఫోన్ చేసిండా? మొదలు ఒకసారి ఇట్లా వీడియో తీసి పెట్టిండా? ఇట్లున్నది రండి చూపించండి. అవునవునవును చూపించాడు. చూపించాడు. ఇతను కూడా చూపించాడు. ఇతను కూడా మెదక్. మీరు కూడా మెదకేనా? మెదకే అన్న. ఏం పేరు తమ్మి? పేరు హార్దిక్. ఇక్కడ నీళ్ళ సప్పుడుకి అసలు ఏమీ వినబడతలేదు. గట్టిగా పొరలతోటి పొరలాల్సి వస్తుంది మాట్లాడడానికి. తమ్ముడు చదువుకుంటున్నావు? బీటెక్ ఎక్కడ? బిఆర్డి హైదరాబాద్ లో రా. నర్సాపూర్. హైదరాబాద్ లో ఉన్నది ఉమెన్స్. ఇది అందరం ఒకటే బీటెక్. సంవత్సరం, రెండో సంవత్సరం, ఏ సంవత్సరం? థర్డ్ ఇయర్. సెకండ్ ఇయర్. తమ్మి ఎవరు చెప్పిండ్రు మీకు ఇది ఇట్లా ఉన్నది అని? మెదకే అక్క, అప్పుడప్పుడు వస్తుండదు, తెలిసినాడు ఉంటాడు. వీళ్ళకి అందరికి వీడియో పెట్టిండ్రా? ఇట్లున్నదిరా మా ఊరు కాడ రండి రాని. మనోడు పెడతాడు. ఇవి పెట్టడం తిననే. నిజామాబాద్. ఇప్పుడు ఈ నీళ్ళలో ఆడడానికి నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాం. కూరలు చూడండి, నీళ్ళలో ఆడడానికి నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాం. అస్సలు ఉంటావు నువ్వు తూప్రాన్ ఉంటావు. ఈయన తూప్రాన్ అయినా తూప్రాన్ ఉంటావు. తూప్రాన్ నుండి మెదక్ దాకా వచ్చినాం. కూరలు ముద్దుగా నీళ్ళల్లో ఆడడానికి అయ్యో మొత్తానికి హీరో లెక్క కళ్ళ జోడు పెట్టుకొని ముద్దుగా. ఏం పేరు? అబ్దుల్. నా పేరు అబ్దుల్. నువ్వే వీడియో తీసి పెట్టినావా? ఎట్లా అనిపించింది నీకు చూడంగానే? ప్రతిసారి నిండుతుంటా కదా ప్రతి ఇయర్, ఈసారి కూడా బాగా నిండింది. అయితే చూపెట్టిన వస్తాం చూద్దాం ఒకసారి ట్రిప్ కూడా అంటే వచ్చారు అంతే. ఏమన్నా తిన్నారా? వాళ్ళకి ఏమన్నా తినిపించినవా? ఇప్పుడు పోయేటప్పుడు తింటాం. బిర్యానీ గిట్ల ఏమన్నా తినిపి నీ ఊరికి వచ్చిండ్రా? అదే అబ్దుల్ అనగానే తెలుగు మాట్లాడతాడో లేడో అనుకున్న తమ్ముడు, కానీ ఎంత ముద్దుగా మాట్లాడుతుంది. తెలుగు బంగారం లెక్క మాట్లాడుతున్నావు మంచిగా. బాగా చదువుకో తమ్మి. ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడు వచ్చి ఆడుకొని పోండి, కానీ జాగ్రత్త. సరే.
నడుండి పోయేస్తా తమ్మి నిజామాబాద్ పిల్లగా పైలం మొత్తానికి పోచారం డ్యాము వాటర్ ఇదంతా డ్యాములకేంచి నీళ్లు మత్తెడ దుంకింది. కార్లు కూడా పోతున్నాయి మంచిగా. ప్రకృతి సౌందర్యం అంటే ప్రకృతి సౌందర్యమే, దీన్ని మించిన అందం ఇంకోటి ఉండదు అంటారు కదా. అగో అట్లున్నది చూడండి ముద్దుగా. పోచారం డ్యాముని మనం ఇట్లా కళ్ళతోటి ఇట్లా వేసి చూస్తున్నా నేనైతే. పోచారం డ్యామ్ కాడ నేను నిలబడి చూస్తే నాకు నీళ్ళు మొత్తం కనబడుతున్నాయి. చెప్పులు పట్టుకొని వస్తున్నాడు చూడండి ఈ అన్న. మరి చెప్పులు ఖరాబ్ అయితే ఏ పైసలు ఏం పాత పుణ్యానికి వచ్చిన. ఏం పేరు? రాజేందర్ రెడ్డి మేడం. అన్న ఎడికెంచనా? నాది ఎల్బీ నగర్. ఓరి నీ గిరికి ఎందుకు వచ్చినవన్న మరి? చూడడానికి మేడం. ఏంది డ్యామ్ చూడడానికి? డ్యామ్ చూడడానికి. ఎప్పుడు వచ్చినవన్న? ఇది ఫస్ట్ టైం. నేను పోతుగల వచ్చిన నీ నాకు గనబడకపోతివి. ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చినాం మేడం. నీ పేరు ఏం పేరు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ ఏం చేస్తావు? ఎక్కడి నుండి? మోతీనగర్ నుంచి వచ్చాం. ఈ పిల్లగాడు మోతీనగర్ అంట. హైదరాబాద్ మోతీనగర్ బోరాబండ. నువ్వు తమ్ముడు ఏం పేరు? దినేష్ కుమార్. మొత్తం ఎంత మంది వచ్చిండ్రు మీరు? 11 మంది. 11 మంది. ఎట్లా వచ్చిండ్రు తమ్మి? కార్ల మేడం. ఒక్క కార్లో 11 మంది? లేరు, 2 బైకులు ఒక వెహికల్స్ మీద వచ్చింది. మరి భోజనాలు అయినాయి తమ్మి? ఇప్పుడు ఏడుపాయలు వెళ్ళాలి మేడం. 7 పైల పోదాం ఇడికెంచాలి. మొత్తానికి అయితే మొదలు ఇటు వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చినాక ఏడుపాయలు వచ్చినాయి కదా, ఎంజాయ్ చేయడానికి వచ్చాం. చూసి ఎంజాయ్ చేసి కొంచెం సేపు మొత్తం వెనకలకెంచి ఇంకొక తమ్ముడు కూడా షూస్ పట్టుకొని వస్తున్నాడు. తమ్ముడు ఏం పేరు? నా పేరు అనిల్. అనిల్ ఏడికెంచి తమ్మి? మేము వచ్చినాం హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లో ఏడు ఉంటావు? నేను కూడా హైదరాబాదే. సనత్ నగర్. ఈ పిల్లగాడే సనత్ నగర్ అంట. అనిల్ ఎంతమంది వచ్చిండ్రు? ఏం కథ? మేము 10 మెంబర్స్ వచ్చినాం. వాటర్ మొత్తం ఎంతకు డబల్ ఉండే, ఇప్పుడే తగ్గింది. డ్యామ్ లో వాటర్ ఎక్కువ వచ్చినాయి కదా, ఫుల్ వాటర్, హెవీ వాటర్ వచ్చింది. ముందు ఎప్పుడైనా వచ్చినావా తమ్మిడికి? రాలేదు. నువ్వు తమ్మి? వచ్చిన. మీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చుట్టాలు? ఉన్నారు, మెదక్లు ఉండరు. మెదకోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫోన్లు కొట్టుడు హైదరాబాద్ అక్కడ వచ్చాడు చూసుడు ఉంది. బాగా ఎంజాయ్ చేసిండ్రా మరా? ఫుల్ ఎంజాయ్. బట్టలేదు ఆడలేదు, నీళ్ళల్లో ఆడలేదా? నీళ్ళంటే భయం. పాపం నీళ్ళంటే భయం అంటే పిల్లగానికి. ఏం పేరన్నా? अन्ना नमस्ते, क्या नाम है? अखिलेश। अखिलेश अन्ना किधर से? यूपी से। यूपी से। यूपी में किधर? यूपी में बोले तो काशी। हाँ काशी कैन जानता ही अन्ना। अन्ना कैसे लग रहा है इधर डैम? अच्छा है, अभी फर्स्ट टाइम ही आया, अच्छा है। आप क्या काम करते हैं अन्ना? इंटीरियर। अन्ना खाए कुछ तो भी? हाँ नाश्ता करके आए। हाँ कहाँ जाते वक्त? हाँ अब जाके खाते। थोड़ी देर खेल लो इधर। हाँ खेलते खेलते जाते। ఆడుకుంటూ పోతామని చెప్తున్నారు. ఆడుకుంటే ఒక్కసారి నీళ్ళని చూడండి, ముచ్చగా అనిపిస్తుంది నాకైతే. మంచిగా ఉన్నది కదా, కానీ నీళ్ళని చూస్తే ఎవరైనా చిన్న పిల్లలు అవుతారు అంతే. ముచ్చగా అనిపిస్తుంది, బాగుంది చూడనికే. కళ్ళకు పండగ లెక్క ఉన్నది. నడవండి అటు పోదామండి, ఆడదాకా పోవచ్చు మళ్ళీ ఇటు దాకా రావచ్చు. కానీ అటు దిక్కు కొంచెం జారుతుంది, జాగ్రత్తగా పోవాలి. ఇట్లా అడుగులో అడిగేసి పోవాలి. మంచిగా ఈ పోచారం డ్యామ్ కాడ అలుగులు వారుతున్నాయి. మా తెడదుం కింద అంటే వచ్చి చూడడానికి వచ్చిన చూసినా, కానీ ఇక్కడ మస్తు నీళ్ళు కాలు జారుతున్నాయి. భయం అవుతుంది. ఇట్లా ఈ దగ్గరికించి పోతే మస్తు జారుతున్నాయి. నడుండి అవతల బంది కోదామండి. పని చేస్తావు? వ్యవసాయమే. ఏడికెంచి వస్తున్నామన్నా? పోచమ్మరాలు గిడమే ముందే ఇక్కడనే. అవు మేము అది దాటే వచ్చినాం ఇడికి. అన్న ఎట్లా అనిపిస్తుంది అంతా విరిచి ఇట్లా పోతుంటే? మంచిగా మత్తెడ దుంకితే చెరువు మాకు ఇది ఎప్పటికీ చూసింది. పబ్లిక్ బాగానే వస్తున్నారా? మస్తు వస్తారు.
పొద్దుగాల వస్తుండ్రా సాయంత్రం వస్తుండ్రా? దీని నుంచి సాయంత్రం 5 గంటల దాకా. పబ్లికే పబ్లిక్. అన్న మీకు ఎప్పుడైనా ఇట్లా ఎక్కువ బంద్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఇది 30 సంవత్సరాల కింద బంద్ అయిందంటే మొన్నని. మళ్ళా మొన్ననే. మీరు పోచంరాళ్ళు ఉంటారు మరి గిట్టు పోతున్నామన్నా? బలరకాడికి బర్రెలు అటున్నాయా? బర్రెలు అటు మేస్తున్నాయి. అన్న ఎన్ని ఉన్నాయి? ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి? గొర్రెలు 60-70 ఉంటాయి, బలరు 20 ఉంటాయి. మరి ఏమైనా సతి కట్టుకొచ్చుకున్నారా? తిన్నారా మరా? తినలే. అయ్యో పాప మన్నోళ్ళు ఇంకా తిననే లేదు. తమ్ముడు నువ్వేం చేస్తావు? నువ్వు కూడా నీ గొర్రెలు అన్నయ్య బర్రెలా? ఈ అన్న బర్రెలు, ఈ అన్న గొర్రెలు. వాళ్ళ గొర్రెలు అంటే ఈ పిల్లగాని 60 గొర్రెలు అటు. నీకెన్ని అన్న ఉంటాయి? బలరు 10 ఉంటాయి. 10 బర్రెలు ఉంటాయి. మరి పాలు ఇచ్చుడు సమయం అంతా నైట్ పొద్దున. దాని పాల టైంకి పొద్దున ఇంట్లో ఉంటాయి, సాయంత్రం ఇంట్లో ఉంటాయి. మేపుకరా అని ఇటు వస్తారు. ఇప్పుడు ఇట్లనే తీసుకుపోయినా వాళ్ళు ఇళ్ళ మీదకెంచే నీళ్ళకెంచే పోయినరు. ఏమో నీళ్ళకెంచే పోయినరంట. పోయేస్తాను మెల్లగా చూసుకుంటూ తిరుగుతున్నా అటు ఇటు. మొత్తానికి ఆడికి ఈడికి అంత తిరుగుతుంటే చిన్న చిన్న పూర్లను వేసుకొని ఒక తమ్ముడు కనబడ్డాడు. తమ్ముడు నమస్తే. తమ్మి నమస్తే అక్క, చెప్పండి. ఎక్కడి నుండి? మేము హైదరాబాద్ నుండి జగద్గిరిగుట్ట నుంచి. పోయేమో ఎవరు చెప్పినారు మీకు ఇక్కడ ఇల్లు అనుకోవడానికి? ఇది మా అత్తగారి ఇల్లు. కొంచెం ముందు పోతే మా అత్తగారి అనమాట. ఎప్పుడు వస్తుంటాం పోతుంటాం అనమాట ఇడికి. బాగుంటుంది ఇక్కడ వచ్చినప్పుడల్లా బాగుంటుంది. మొన్న కూడా వచ్చిపోయినాం కానీ వాటర్ ఫుల్ ఉండడం వల్ల పోలీసు వాళ్ళు అలౌడ్ చేయలేదు. ఇప్పుడు లొకేషన్ బాగుంది. ఇప్పుడు బాగున్నది. ఒకటి రెండు ముగ్గురు కొడుకులేనా? ముగ్గురు కొడుకులు, ఫ్యామిలీ మొత్తం వచ్చినాము. లేదా నీకు మరి? అయ్యో ముగ్గురు కొడుకులే అన్నకు. నీ పేరేం పేరు బెట్టా? అయాన్. అయాన్ ఏం చదువుతున్నారా? ఏ క్లాస్? 5th. ఏ స్కూల్? న్యూ ఇయర్. కాదు నాన్న, నువ్వు మంచిగా డ్రెస్ గీసి వేసుకొని నిలబడ్డావు. వానల నీళ్ళల్లో ఆడుకోవాయిడా? కాదు, రేపు కూడా వస్తాం మళ్ళీ. రేపు కూడా వస్తాను. వీడు కమిట్ అయిపోయాడు వాళ్ళ నాయనను. చెప్పినావా మరి మీ నాయనకు రేపు కూడా వస్తాను? ఇక్కడే కదా మాది. ఏ ఊరన్నా ఇక్కడ? ఇక్కడ మాది రాజ్పేట. ఇది రాజపేట నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనమాట. నీ పేరేం పేరు బెటా? आसिफ. आसिफ. आसिफ ఏ క్లాస్? 1st क्लास. कैसे लग रहे पानी में खेले तो? अच्छा है बोल. अच्छा है. खेले आप पानी में खेले? हाँ पानी में खेले అంటే అంటున్నాడు. हाय क्या नाम है आपका? क्या नाम है आपका? अयाज. अयाज. अच्छा लग रहा है पानी में खेले तो? ఆడు బాని పానమంతా నీళ్ళలోనే ఉన్నది. ఆడనిస్తలేరు వీళ్ళు. ఇటు దాకా తీసుకొచ్చిండ్రు అనుకుంటుండో ఏమనుకుంటారు. రేపు మళ్ళీ వస్తారంట వీళ్ళు. మొత్తానికి అయితే ఈడ పోచారం డ్యామ్ కాడ మత్తెడ దుంకి మంచిగా అనిపిస్తుంది. ఈడనే కూర్చొని నీళ్ళని చూడబుద్ధి అవుతుంది. మంచిగా ముద్దుగా అనిపిస్తుంది. కానీ ఈ నీళ్ళని చూసినాక ఆడుకుంటుంటే పోబుద్ధి అవుతలేదు. కానీ సరదా అవుతుంది ఎక్కువసేపు ఆడుకుంటే కూడా. అదే చూస్తున్నా. కూరలను వేసుకొని వచ్చిండ్రు, గంటలు గంటలు ఆడుకుంటున్నారు మంచిగా. మొత్తానికి అవతల బందుకి ఎంచి ఇవతల బందుకు వచ్చినాము. ఇదే పోచారం డ్యాము. మొత్తానికి ఇంత పెద్ద డ్యాము. ఆడికిడికి నీళ్ళు మొత్తము అలుగులు వారుతున్నాయి. మత్తెడ దుంకింది అంటారు కదా. కొన్ని ప్రాంతాలలో మత్తెడ దుంకింది అంటారు, కొన్ని ప్రాంతాలలో అలుగులు వారుతున్నాయి అంటారు. ఇదంతా డ్యాము ముద్దుగా. అమ్మో ఇటు దిక్కు చూస్తే భయం అవుతున్నది. చూడండి లోతుగా కనబడుతున్నాయి. రాళ్ళు గిళ్ళు అన్నీ కనబడుతున్నాయి. అటు బందుకు పోతే ఎక్కువ లోతున్నట్టున్నది. అస్సలకే కనబడతలేదు. డ్యామ్ మీదకించి నీళ్ళు పోతా ఉన్నాయి. అవతల బందుకు పోతే జారుతుంది. జారితే పడ్డమంటే ఆడికి పడతాం ఒకటేసారి. కాకపోతే జాగ్రత్తగా ఇట్లా పోవచ్చు. నాకు గడ చెట్టు కాడికి పోయి కూర్చోవాలనిపిస్తున్నది. ఎందుకంటే మెల్లగా అట్లా చూసినా, అట్లా చూస్తే మంచిగా అనిపించింది. చెట్టు కాడికి పోయి కూర్చుంటే జరసేపు నీళ్ళని చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. రండి నాతో పాటు మీరు కూడా జరసేపు కూర్చోండి, నిమ్మలంగా ఉండండి. మొత్తానికి పోచారం డ్యాము మీదకెంచి నడుచుకుంటూ వచ్చి అవతల బందుకు మత్తెడ దుంకిన కాడికెంచి యువతల బందుకు వస్తే ఇది మొత్తం ఇది పెద్ద డ్యాము. అవతల బందుకు కూడా కొంచెం ఉన్నది. అదేమో మత్తెడ దుంకుతుంది. ఈడికెంచి మత్తెడ దుంకుడు కాదు, మత్తెడ 4 మత్తెళ్ళు దుంకిన దానికన్నా ఎక్కువ లోతున్నది. మస్తు భయంకరంగా ఉన్నది. ఇది మొత్తం డ్యాము నిండింది. నీళ్ళు అవతలకి వారుతున్నాయి. ఈడికి వచ్చి ఇదంతా తిరిగి
జరసేపు ఇట్లా ఆ చెట్టు కింద కూర్చొని నీళ్ళని చూసుకోవాలని అనిపించింది. వచ్చిన ఇలా పడ్డా, మెల్లగా వచ్చి ఇక్కడ కూర్చొని కిందికి చూస్తుంటే ముద్దుగా జరసేపు ఇట్లా కూర్చొని ప్రశాంతంగా ఎవరిని పలకరియకుండా ఎవరితోటి మాట్లాడకుండా నిమ్మలంగా ఇట్లా కూర్చొని కొంతసేపు నీళ్ళని చూసుకుంటే మనసులో ఉన్న స్ట్రెస్ గిస్సు ఇవన్నీ ప్రకృతిని చూస్తే పోతాయి అంటారు కదా. ప్రకృతితోటి కొంచెం సేపు మాట్లాడుకోండి, ముద్దుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నాకు అట్లా అనిపిస్తుంది. ఇది నా ఆలోచన. నాకైతే ప్రకృతిని చూసిన, ప్రకృతిలో కూర్చున్నా, ఇట్లా నీళ్ళక్కడ కూర్చున్నా మస్తు సంతోషం అవుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో, మీరు ఎట్లా తిరుగుతారో నాకు తెలియదు కదా. నా లెక్క ఎవరన్నా, నా లెక్క ఆలోచనలు ఉన్నోళ్ళు, నా సొంత అభిప్రాయాలు ఉన్నోళ్ళు ఇట్లా వచ్చి కూర్చోండి, బాగుంటుంది, హాయిగా ఉంటుంది. జరసేపు నేను కూడా కూర్చొని హైదరాబాద్ దాకా పోవాలి. మళ్ళీ నడువుండి ఇక పొద్దుపోయింది, ఇంకా అన్నమే తినలేదు. మొత్తానికి పోచారం డ్యామ్ కాడికెంచి ఇది ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. శనార్థులు.